'గామి' ట్రైలర్ ఎలా అనిపించింది? వచ్చిందయ్య గామి అని అనిపించింది నాకైతే. మరి అబ్బాయి పేరు, అమ్మాయి పేరో తెలవదు గానీ, విశ్వక్సేన్ ఆ ట్రైలర్‌లో విశ్వక్సేన్ వాయిస్ వింటుంటే కూడా అక్కడక్కడ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పాడా అనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ అభిమాని కదా విశ్వక్సేన్. సో, అలా వాయిస్ మేనరిజం ఏమైనా చేంజ్ చేయాలనుకున్నాడేమో గానీ, బాగుంది. టోటల్‌గా అంతా నార్త్ సైడే చూపిస్తున్నారు. లాంగ్వేజ్ కూడా కొంచెం నార్త్ హిందీ కూడా బాగా వచ్చేసింది. సో, పాన్ ఇండియా లెవెల్‌లో కొట్టబోతున్నట్టున్నాడు మనోడు విశ్వక్సేన్. విశ్వ కంటేనే ఇంక దేశం అంతా, ప్రపంచం అంతా. సో, పాన్ ఇండియా రేంజ్‌లో ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ఏది మన ఏమంటారు దేవుళ్ళ కోసం సేవ చేస్తూ లేడీస్ ఎలా అయితే ఉంటారో మళ్ళా దేవదాసి మళ్ళా దాన్ని ఏదో తిరిగి తోడి వీళ్ళు ఏదో చేయబోతున్నట్టున్నది. అది మళ్ళా గతాన్ని మనకు గుర్తు చేసే సందర్భం తీసుకొస్తున్నట్టున్నారు. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. బీజిఎం బాగుంది. ఎందుకంటే మొత్తం మంచు, ఐస్ గడ్డలు చాలా బాగా కనబడుతున్నాయి. అసలు నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను అనే డైలాగ్‌లో మంచి బేస్ అనిపించింది. చాలా బాగుంది నాకైతే. మస్తు అనిపించింది. బీజిఎం అయితే ఖతర్నాక్ అనిపించింది. అసలు మంచు గడ్డలు చూస్తుంటే నాకు మళ్ళా కులు మనాలి అయన్నీ తిరిగిన రోజులు గుర్తొస్తున్నాయన్నమాట. మళ్ళీ ఆడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆ! మంచిగా అనిపించింది. అదైతే సూపర్‌గా ఉన్నది. కొన్ని అసలు స్టార్టింగ్‌లో అయితే జస్ట్ మనోడు ఇట్లా పేరు పడగానే ఒకటి అది ఏదో జంతువు ఒకటి నల్లగా ఏదో జంతువులాగా ఉంటది. అది కనపడక ఇట్లా వచ్చేసింది. కాకి కాదు నీ యబ్బా! సింహం కూడా కాదు. ఏదో క్రూర జంతువు ఉంటది నల్లది. అది వచ్చి ఇట్లా లాగి ఇట్లా వచ్చినట్టు అనిపించింది. మస్తు భయమేసింది. ఆ థియేటర్‌లో చూస్తే చొచ్చుపచ్చుకుంటారేమో నిజంగా మస్తుంది. వచ్చిందయ్యా! 'అఘోరా' లుక్‌లో ఎలా అనిపించింది? అమ్మో! అఘోరా లుక్‌లో ఏమంటాము మనోళ్ళు రీసెంట్‌గా నేను మధ్యలో వేరే క్వెషన్స్ అఘోరా లుక్‌లో చాలా మంది హీరోలని, యాక్టర్‌లను చూసినాము. కానీ మనోడైతే మంచి బిత్తరంగా, భయంకరంగా కనపడుతున్నాడు. మంచి సక్సెస్ కొడతాడు. నాకైతే ఖచ్చితంగా సక్సెస్ కొడతాడు. డిఫరెంట్ ప్రతి సినిమా మనోడిది డిఫరెంట్‌గానే ఉంటది విశ్వక్సేన్‌ది. సో, ఖచ్చితంగా మంచి హిట్ కొడతాడనే నమ్మకం అయితే నాకు కలిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న ట్రైలర్‌లోనే మంచి మంచి విజువల్స్ పడ్డాయి. మంచి డైలాగులు పడ్డాయి. దేవదాసి వ్యవస్థ గురించి ఏదో చూపించబోతున్నారు. సో, అక్కడున్న నేచర్‌కు ఐసు, మంచు అదంతా చూపించారు. మస్తున్నాయి. డిసీజ్ ఏదో ఉంది కదా! హెల్త్ డిసీజ్ ఏదో ఉంది. మనోడికి కూడా ఏదో ఉన్నది. అక్కడ అంతా బాగా చూపించబోతున్నారు. సో, భయంకరమైన సినిమా అయితే ఏదో చూడబోతున్నాం అని అనిపించేస్తుంది. రీసె అదే రోజు గోపీచంద్ సినిమా కూడా ఉంది కదా అన్న. మరి రెండిట్లో ఏది సారీ నేనైతే విశ్వక్సేన్‌కే మార్కులు ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే భీమా టైటిల్ మనోడి కటౌట్‌కి ఖచ్చితంగా పడ్డది. కానీ ఏదో తక్కువగా నేను చూసిన దాన్ని కూడా భీమాకి సంబంధించిన కొన్ని చూశాను. ఏదో తక్కువగా అనిపించే ఫీలింగ్ అయితే నాకు కనపడ్డది. సో, ఖచ్చితంగా విశ్వక్సేన్‌ది అయితే గామి. ఒక మంచి డైలాగ్ మనోడిది ఎవరో గుండు బాసుది ఒకటి ఫేమస్ అయిందిగా. వచ్చిందయ్యా వయ్యారి అని చెప్పేసి. ఈ సినిమా చూసిన తర్వాత వచ్చిందయ్యా గామి అలా అనిపిస్తది. మంచిగా బాగుంది. ఆమె కూడా బాగుంది. సో, సినిమా పరంగా అయితే ఖచ్చితంగా కెరీర్‌లో మంచి హిట్ కొడతాడనే నమ్మకం అయితే నాకైతే కలుగుతాంది విశ్వక్సేన్. దేవదాసులో కూడా చూపించారు. అంతకుముందు శ్యామ్ సింగ్ రాయలు కూడా. సో, మనోళ్ళు ఏదో మళ్ళీ గతాన్ని తీసుకొచ్చి మనం చూపించడానికి, పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఉన్నది. అది తీసేస్తేనే మంచిదని కొందరు. కొంతమంది ఎందుకంటే దేవుళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళ ప్రేమని, దేవుడి మీద ఉన్న భక్తిని మనం వెలకట్టలేము. సో, మనం కాదు అని కూడా అనలేము. ఎందుకంటే వాళ్ళు కొన్ని కోల్పోతారు. అలా దేవదాసి వ్యవస్థలో ఉండడం కొన్ని కోల్పోతారు. కొన్ని ఆనందాలు కోల్పోతారు. సో, భక్తిలో ఉన్న ఆనందాన్ని ఎవరు మాత్రం తీసేయగలరు? ఎవరు తీసేయలేరు గానీ, వాళ్ళ ప్రేమ వాళ్ళది, వాళ్ళ అభిమానం మనది. మనం కూడా మొక్కుంటున్నాం దేవుళ్ళు, దెయ్యాలని చెప్పేసి అన్నిటిని నమ్ముతున్నాం, సైన్స్‌ని నమ్ముతున్నాం. సో, ఏది ఏమైనా దేవదాసి వ్యవస్థను ఏదో చూపించబోతున్నాడు. అందరికి మంచి జరగాలని అయితే నేను కోరుకుంటున్నా. గామి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నా. చాలా బాగా అనిపించింది. నాకు ట్రైలర్ అయితే సూపర్ అనిపించింది నాకైతే.